అవును. హాయ్ వరంగల్, ఇంకొంచెం గట్టిగా. సో భీమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి మీరందరూ మాకింత గొప్ప ఆతిథ్యం ఇవ్వటం నిజంగా మాకు చాలా సంతోషంగా ఉంది. సో తెలంగాణలో 2 జిల్లాలకు చాలా ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది. ఒకటి వరంగల్లు, 2 నల్గొండ. ఎవరిదైనా సరే విప్లవం ఆలోచనల్లో పుడితే అది వరంగల్లు, అక్షరాల్లో పుడితే నల్గొండ. వరంగల్ కోసం నల్గొండ కదిలొచ్చింది ఇవాళ గట్టిగా. సో భీమా సినిమా మీరు టీజర్ చూశారు, పాటలు విన్నారు. ప్రతి దాంట్లో కూడా వినూత్నంగా, అంటే ఇంతకుముందు మనం చూసాం గోపీచంద్ గారిని చాలా రకరకాల పాత్రల్లో చూసాం. ఈ పాత్ర హర్ష గారు, డైరెక్టర్ హర్ష గారు, వారు అద్భుతమైనటువంటి సినిమాలు, కన్నడ రంగంలో చాలా అద్భుతమైనటువంటి సినిమాలు తీశారు. మనందరికీ చాలా ఇష్టమైనటువంటి శివరాజ్ కుమార్ గారికి చాలా ఇష్టమైనటువంటి దర్శకులు వారు. సో అటువంటి ఆయన తొలిసారి మన తెలుగులోకి వచ్చి సినిమా చేస్తూ ఉన్నారు. సో నేను 35-36 ఏళ్ళు వచ్చినా నేను ఎప్పుడు వరంగల్ రాలే, ఇదే ఫస్ట్ టైం వరంగల్ రావడం. వరంగల్ గురించి పుస్తకాల్లో చదువుకున్నా, చాలా పుస్తకాల్లో చదువుకున్నాను వరంగల్ గురించి. వరంగల్లు నిజానికి కళాకారులకి ఇది కానాచి వరంగల్. అదేవిధంగా అనేక మంది గొప్ప గొప్ప పండితులు ఇక్కడ పుట్టారు, కళాకారులు పుట్టారు. ముఖ్యంగా తెలుగునాట చాలామంది మర్చిపోయినటువంటి మహాకవి పాల్కురికి సోమనాథుడు ఈ గడ్డ నుంచే పుట్టిండు. చాలామంది సంస్కృతమైనటువంటి పద్యాలు రాస్తున్న రోజుల్లో మొట్టమొదటిసారిగా ఈ నేల మీద జాను తెలుగులో పాట రాసినటువంటి వ్యక్తి పాల్కురికి సోమనాథుడు. ఈశ్వరుడి మీద రాశాడు. అదే మన భద్రకాళి అమ్మవారు ఎవరైతే ఉన్నారో, భద్రకాళి అమ్మవారు ఇక్కడ వేంచేసి ఉన్నారు. సో ఆ భద్రకాళి అమ్మవారి అంశతోటి, అటువంటి అంశం ఉన్నటువంటి ఒక క్యారెక్టరైజేషన్ తీసుకొని హర్ష గారు అద్భుతమైనటువంటి మన భీమా సినిమా చేశారు. సో ఆ సినిమాలో నేను అద్భుతమైనటువంటి పాటలు రాసే అవకాశం నాకు దొరికింది. ఏదో ఏదో మాయా అనుకుంటూనే పడిపోయా. మీరందరూ పడిపోయే ఉంటారుగా, పడిపోని వాళ్ళు ఎవరు ఉంటారులేండి, ఖచ్చితంగా పడిపోయి ఉంటారుగా. ఎంతమంది పడిపోయారు మీలో? పడిపోని వాళ్ళు ఎవరు లేరు, కాకపోతే బయటికి చెప్పరు అంతే. సో థ్యాంక్ యూ, ఇంత గొప్ప ఆతిథ్యం మాకు ఇచ్చినందుకు. భీమా సినిమాలో నాకు ఈ అవకాశాన్ని కలగజేయడానికి ప్రధాన కారణమైనటువంటి శ్రీధర్ గారికి, అదేవిధంగా మా డైరెక్టర్ హర్ష గారికి, అదేవిధంగా మా నిర్మాత కేకే రాధామోహన్ గారికి, అదేవిధంగా కళాకారులకి, అదేవిధంగా టెక్నీషియన్స్కి అందరికీ పేరు పేరున నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మార్చి 8 మహాశివరాత్రి. ఆ మహాశివరాత్రి మొత్తం శివనామంతో పాటు భీమనామంతో కూడా మోగిపోతుంది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మొత్తం. మీరు చూడండి, ఖచ్చితంగా అంత బలమైనటువంటి అవుట్పుట్ వస్తుంది. అదేవిధంగా ఈ సినిమాలో చక్కటి స్వరాలు ఇచ్చినటువంటి రవి బస్రూర్ గారు, వారు ఇక్కడికి రావటం కుదరలేదు వారికి ఉన్న షెడ్యూల్ వల్ల, వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరికి, మాళవిక గారికి, అదేవిధంగా తోటి టెక్నీషియన్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ, అదేవిధంగా మా కెమెరామెన్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీరు చెప్పింది నిజమేనండి. సుమా మేడంకి కూడా.